ఎల్బీ నగర్లోని అక్షర టెక్నో స్కూల్ ఎదుట ఒక విద్యార్థి తండ్రి అర్ధనగ్న ప్రదర్శనతో ఆందోళనకు దిగాడు. తన పిల్లలకు టీసీ, బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. గత 6 సంవత్సరాలుగా తన ఇద్దరు పిల్లలు ఇదే పాఠశాలలో చదివారని, అయినా సర్టిఫికేట్ల కోసం తిప్పించుకుంటున్నారని ఆరోపిస్తూ అర్ధనగ్నంగా స్కూల్ ముందు బైఠాయించాడు. కాళ్లు మొక్కినా కనికరించలేదని ధర్మారెడ్డి అనే పేరెంట్ ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో అక్రమ ఫీజులు అరికట్టాలి అంటూ నినాదాలు చేశారు. అక్రమ ఫీజులు అరికట్టాలి, అక్రమ ఫీజులు అరికట్టాలి. నా ధర్మాన్ని రక్షించు. అక్షర యాజమాన్యం నా పరమైన పర్లేదు, నా పరువైన పర్లేదు, నా పరువైన పర్లేదు, నా పరమైన పర్లేదు. ఈ స్కూల్ తీసేయండి, నా పరువైన పర్లేదు. దాన్ని చెప్తాను, నిజం ఓడి పడగలండి. తమ ఫీజులు అరికట్టాలి, ఫీజులు రక్షించాలి. యాజమాన్యాన్ని అరికట్టాలి, అరికట్టాలి, అరికట్టాలి. అక్షర స్కూల్ యాజమాన్యం అరికట్టాలి. నా బట్టలు అండి కానీ నేను పిచ్చని కాదు, నాకు స్కూల్ ఉంది. ఆటమతలు కాబట్టి ఆటమతలు పట్టాడుతున్నా, కాళ్ళు మొక్కినా. ఎల్బీ నగర్లోని అక్షర టెక్నో స్కూల్ ఎదుట ఒక విద్యార్థి తండ్రి అర్ధనగ్న ప్రదర్శనతో ఆందోళనకు దిగాడు. తన పిల్లలకు టీసీ, బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 6 సంవత్సరాలుగా తన ఇద్దరు పిల్లలు ఇదే పాఠశాలలో చదివారని, అయినా సర్టిఫికేట్ల కోసం తిప్పించుకుంటున్నారని ఆరోపిస్తూ అర్ధనగ్నంగా స్కూల్ ముందు బైఠాయించాడు. కాళ్లు మొక్కినా కనికరించలేదని ధర్మారెడ్డి అనే పేరెంట్ ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో అక్రమ ఫీజులు అరికట్టాలి అంటూ నినాదాలు చేశారు. నశించాలి, నశించాలి, అరికట్టాలి. అక్రమ ఫీజులు అరికట్టాలి, అక్రమ ఫీజులు అరికట్టాలి. నా ధర్మాన్ని రక్షించు. అక్షర యాజమాన్యం నా పరమైన పర్లేదు, నా పరువైన పర్లేదు.